తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కిడ్నీ, లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. ఫిష్ వెంకట్కు 2 కిడ్నీలు పూర్తిగా పాడవటంతో డయాలసిస్ చేయించుకుంటూ జీవితం కొనసాగించేవారు. వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరమని సిఫారసు చేసినా అవసరమైన ఆర్థిక సహాయం అందకపోవడం, సరైన దాతలు దొరకకపోవడం విషాదకరంగా మారింది. అంతేకాదు రక్తపోటు, షుగర్ అదుపులో లేకపోవడంతో ఇతర అవయవాల పనితీరు దెబ్బతిని చివరికి చికిత్సలకు శరీరం స్పందించలేదు. దాంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిళ్లపల్లి వెంకటేష్. 1971 ఆగస్టు 3న ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంలో జన్మించిన ఆయన చిన్నతనంలో హైదరాబాద్కు వలస వచ్చారు. ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్మే వ్యాపారం చేసేవారు. అందుకే అభిమానులు, సహచరులు ఆయనను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. 3వ తరగతి వరకే చదివిన వెంకట్కు సినిమాలపై అపారమైన ఆసక్తి ఉండేది. దివంగత నటుడు శ్రీహరి ద్వారా సినీ పరిశ్రమల్లోకి అడుగుపెట్టిన వెంకట్ను దర్శకుడు వివి వినాయక్ సినీ ప్రపంచానికి పరిచయం చేశారు. వెంకట్ వినాయక్ను తన గురువుగా భావించేవారు. 2002లో విడుదలైన ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో ఒక్కసారి తొడగొట్టు చిన్న అనే డైలాగ్తో ఫిష్ వెంకట్ ప్రజల మదిలో నిలిచిపోయారు. ఆ తర్వాత 100కి పైగా సినిమాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కొన్ని చోట్ల విలన్ పాత్రలతో కూడా మెప్పించారు. తెలంగాణ యాస, విలక్షణమైన హాస్య భావాలు, కామెడీ టైమింగ్ ఇవన్నీ ఆయన నటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్న పాత్రల్లో కనిపించిన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. ఫిష్ వెంకట్ మృతిపై సినీ ప్రముఖులు, హాస్య నటులు, సహనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు సినీ పరిశ్రమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది. పవన్ కళ్యాణ్తో కలిసి నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో సిద్దప్ప నాయుడు అనుచరుడిగా ఫిష్ వెంకట్ పాత్ర ప్రేక్షకులను బాగా నవ్వించింది. సాయిధరం తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలో కొద్ది స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ ఫిష్ వెంకట్ పాత్ర కామెడీగా నిలిచింది. బమ్ భోలేనాథ్లో కూడా ఫిష్ వెంకట్ తన హాస్య నటనతో ప్రత్యేకంగా అలరించారు. హుషారులో లడ్డన్న అనే పాత్రలో ఆయన చేసిన కామెడీ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీజే టిల్లులో హెడ్ కానిస్టేబుల్గా చేసిన పాత్రకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఇలా అన్ని పాత్రల్లోనూ కొంత కామెడీ టచ్ను కలిపే ప్రయత్నం చేసిన ఫిష్ వెంకట్ తెలుగు సినిమా అభిమానుల హృదయాలలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు.